కోట్ల రూపాయల బడ్జెట్, ఎంతో మంది నటీనటుల జీవితాలతో ముడిపడి ఉన్న సినిమా ఒకే ఒక్క టాక్ తో సర్వం నాశనమవుతోంది. రిలీజ్ రోజు ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ బయటకు వస్తుండటంతో ఎన్నో అంచనాలతో తీసిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతోంది. దీనంతటికీ బ్యాడ్ పబ్లిసిటీనే కారణమట. ఇదే ఇష్యూపై ప్రొడ్యూసర్ శిరీష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. బ్యాడ్ పబ్లిసిటీ ఇప్పుడు ఇదే టాలీవుడ్ ని వేధిస్తున్న అతిపెద్ద ఇష్యూ. స్టార్ హీరోలతో సినిమా తీస్తున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకైతే నెగటివ్ టాక్ అనేది పెద్ద హెడ్ఏక్ గా మారింది. స్టార్ వార్ పీక్ కి చేరడం, తమ హీరోకు మరో హీరోకు గిట్టదని ఫ్యాన్స్ రెచ్చిపోతూ ఉండడంతో ప్రొడ్యూసర్లు నిండా మునుగుతున్నారు. ఫస్ట్ షో పడక ముందే బ్యాడ్ పబ్లిసిటీ చేయడం, రిలీజ్ తర్వాత నెగటివ్ రివ్యూలు రావడంతో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నాయంటున్నారు. కొందరు హీరోల ఫ్యాన్స్ అయితే పనిగట్టుకుని మరీ నెగటివ్ ప్రాపగాండా చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే అసలు ఎప్పుడూ నోరు విప్పని నిర్మాత శిరీష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో సంచలనమవుతున్నాయి. జనవరి 10న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మించిన సినిమాల్లో ఏ మూవీకి కూడా ఈ స్థాయిలో బడ్జెట్, టైం కేటాయించలేదు. ఈ సినిమాలో సాంగ్స్ కైన ఖర్చుతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంప్లీట్ చేశారంటే గేమ్ చేంజర్ పై ఎంత నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా మంది సినీ పెద్దలు సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేశారని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసింది అన్నాడు శిరీష్. తాము బావిలో పడిపోతున్నామని ఎంతో మంది సంతోషపడుతున్నా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బయటపడ్డామన్నాడు. శిరీష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. గేమ్ చేంజర్ మూవీపై కావాలని నెగటివ్ ప్రాపగాండా చేసిందెవరు? బ్యాడ్ పబ్లిసిటీ వెనుక ఎవరున్నారు? నెగటివ్ కామెంట్స్ చేసిన సినీ పెద్దలు ఎవరు? ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇలా ప్రతి సినిమాకు బ్యాడ్ పబ్లిసిటీ, నెగటివ్ టాక్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఇక టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటన్న ఆందోళన కంటిన్యూ అవుతోంది.